హాయ్ అండి, అందరికీ నమస్కారం. టేస్టీ ఫుడ్స్ తెలుగుకి స్వాగతం అండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ ఇష్టమే. కానీ ఉప్మా క్యాలరీ ఎక్కువ ఉంటుందని మనం తినడానికి భయపడతాం. కానీ ఎంతో హెల్దీ అయినటువంటి జొన్నలతో కనుక ఉప్మా చేసుకుంటే అన్ని రకాలుగా కూడా మనకి మంచిదే కదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఉప్మాని తినొచ్చు. అలాగే టేస్టీగా ఈ జొన్న ఉప్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం. జొన్న రవ్వతో ఉప్మా చేయడానికి కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ, ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, బఠానీ, ఆలు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, వేయించిన పల్లీలు, పోపు దినుసులు. ముందుగా మనం జొన్న రవ్వని నానబెట్టుకోవాలండి. మినిమం 6 గంటల పాటు నానాలన్నమాట. ఎందుకంటే జొన్న రవ్వ అనేది త్వరగా ఉడకదు. మనం నానబెట్టుకుంటే ఉప్మా అనేది కూడా టేస్టీగా ఉంటుంది. శుభ్రంగా కడిగేసుకుని మనం కావలసినంత క్వాంటిటీని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. జొన్న రవ్వ నానిన తర్వాత ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం తురుము వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి. ఒకవేళ మీరు ముందుగా వేయించుకోకపోతే కనుక ముందు పోపుతో పాటే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, క్యారెట్ని, టమాటాని, మీరు ఇంకా ఏదైనా కూరగాయలు వేసుకోవాలనుకుంటే వాటిని కూడా ఇప్పుడు వేసేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేద్దాం. ఈ ఉప్పు వేయడం వల్ల మనం వేసిన కూరగాయలన్నీ కూడా తొందరగా వేగుతాయన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేయిస్తే మొత్తం పోపు అంతా వేగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న గ్లాసు నూకకి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. కొంచెం వాటర్ అనేది ఎక్కువే పడతాయన్నమాట. మనం నానబెట్టుకున్న నూకలో వాటర్ కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చు. జొన్న రవ్వ అనేది హై ఫైబర్ ఫుడ్ కదండి. మనం నానబెట్టినప్పుడే కొలతగా 2 గ్లాసుల్లో నానబెట్టుకుంటే మనము ఇంకొక 2 గ్లాసులు మామూలు వాటర్ వేసుకుంటే మనకి 1కి 4 గ్లాసులు సరిపోతాయన్నమాట. దానివల్ల మనకి ఆ ఫైబర్ అనేది కూడా బయటికి పోకుండా ఉంటుంది. మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. కొంచెం టైం పడుతుంది ఈ ఉప్మా ఉడకడానికి. చూసారు కదా, చూడడానికే ఎంత బాగుందో. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మనం ఉప్మా అంటే ఇష్టపడే వాళ్ళందరం కూడా ఈ జొన్న ఉప్మాని ట్రై చేయండి ఒక్కసారి. చాలా టేస్ట్గా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్స్ అయితే ఇది రోజు తిన్నా కూడా ఏం కాదండి. మనకి ఇష్టం ఉంటే దీంట్లో స్టవ్ కట్టేసిన తర్వాత కాస్త నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో లో క్యాలరీ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళందరూ ఈ ఉప్మాని ట్రై చేయొచ్చు. రకరకాల కూరగాయలన్నీ కూడా వేస్తాం కాబట్టి ఇంకా హెల్దీ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.